జనగాం PS లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 677 చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో కంప్లైంట్ ఒక సిస్టర్ ఒక 6 నెలల క్రితం నుంచి ఒక ఎక్యూడ్ దోష నివారణ పూజలు చేస్తానని చెప్పేసి వాళ్ళకు మూఢనమ్మకం కలిగించి వాళ్ళ దగ్గర సుమారు దఫాలుగా 55 లక్షలు చీటింగ్ చేయడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఆమె ఎవరి దగ్గర అయితే విక్టిమ్ బాధితురాలు ఎవరి దగ్గర అయితే మోసపోయిందో ఆమెను గుర్తించడం జరిగింది. ఈరోజు మన జనగాం పట్టణంలో వెహికల్ చెక్ చేస్తుందంటే సిఐ దామోదరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మనకు వాళ్ళు పట్టబడడం జరిగింది. వాళ్ళ దగ్గర సుమారు 30 తులాల బంగారం, 21,60,60,000 వర్తు వాళ్ళది, అదేవిధంగా 20 తులాల వెండి, విధంగా ఒక చిట్టి 4 తులాల 6 గ్రాముల బంగారం ముత్తూట్ ఫ్యాన్లో పెట్టినట్టుగా, అదేవిధంగా 2 డాక్యుమెంట్స్, తర్వాత ఒక ఎస్గా కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ బంగారం అంతా కూడా ఎవరైతే విక్టిమ్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు తమ కోసం చేయించున్నట్టుగా తెలిసింది. అవన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం కన్ఫెషన్ తీసుకొని వాళ్ళందరూ కూడా అఫెన్స్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ భట్టు నాగదేవితో పాటు ఆమె భర్త పాముకుంట్ల సందీప్, తర్వాత ఆ భర్త వాళ్ళ ఫ్రెండ్ మెతుకు గణేష్, అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్స్ 2 ఉగ్లోతు నవీన్, బుక్యా గణేష్ 5గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఈ చీటింగ్ కేసుని ఇంత తొందరగా డిటెక్ట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన ఏసీపీ జనగాం, SHO దామోదర్ రెడ్డి మరియు వారి సిబ్బందిని సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు. ఇలాగే వేరే దగ్గర చేసినామని చెప్తున్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మళ్ళీ ఒక్కసారి వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తారు. పూజలు చేస్తామని, దోషం పోగొడతామని ఎవరైనా మీ ఇంటికి వస్తే వాళ్ళని నమ్మకండి. ఇటువంటి వారి సమాచారము పోలీస్ శాఖ వాళ్ళకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేక 100కు డయల్ చేసి చెప్పాలని పోలీస్ శాఖ వాళ్ళకి విజ్ఞప్తి.